రాజకీయాల్లో మరో కీలక పరిణామం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జూలై 26 నుంచి 30 వరకు సింగపూర్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ 4 రోజుల పాటు రాష్ట్ర పరిపాలనను ఎవరు చూసుకుంటారు? ఇదే ప్రశ్న ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే వస్తున్న వార్తల ప్రకారం ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించనున్నారని తెలుస్తోంది. అంటే ఈ 4 రోజులు రాష్ట్ర పరిపాలన మొత్తం పవన్ కళ్యాణ్ చేతుల్లోనే ఉండనున్నదన్నమాట. చంద్రబాబు సింగపూర్ పర్యటన ముఖ్య ఉద్దేశం పెట్టుబడులను ఆకర్షించడం. ఈ పర్యటనలో మంత్రులు నారా లోకేష్, నారాయణ, టీజీ భరత్ కూడా పాల్గొనవచ్చని సమాచారం. కాబట్టి రాష్ట్ర పరిపాలన సజావుగా సాగేందుకు పవన్ కళ్యాణ్ ను ఇన్ఛార్జ్ సీఎం గా నియమించే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. కానీ రాష్ట్ర రాజకీయ పరిస్థితులను చూస్తే పవన్ కళ్యాణ్ తాత్కాలిక సీఎం గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఎక్కువగానే ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ వార్త బయటకు రావడంతో జనసేన కార్యకర్తల్లో, అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా పరిపాలన ఎలా ఉంటుందో చూపించే మంచి అవకాశం ఇది అని జనసేన నేతలు భావిస్తున్నారు. మరి అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుంది? పవన్ కళ్యాణ్ నిజంగా ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారా? చూడాలి. ఇంకా ఇలాంటి తాజా రాజకీయ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోండి.